హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, వాట్ ఈస్ ద నేషనల్ డ్రింక్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి టీ. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, హిందీ దివస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డే? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, పొరపాటున కూర ఒలిగిపోయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, బై మిస్టేక్ ద కర్రీ వాజ్ స్పిల్డ్. బై మిస్టేక్ ద కర్రీ వాజ్ స్పిల్డ్ అంటే పొరపాటున కూర ఒలిగిపోయింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ద కర్రీ ఫెల్ ఫ్రమ్ ద హ్యాండ్ బై మిస్టేక్. ద కర్రీ ఫెల్ ఫ్రమ్ ద హ్యాండ్ బై మిస్టేక్ అంటే పొరపాటున కూర చేతిలోంచి కింద పడిపోయింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ద గ్లాస్ ఫెల్ డౌన్ అండ్ బ్రోక్ బై మిస్టేక్. ద గ్లాస్ ఫెల్ డౌన్ అండ్ బ్రోక్ బై మిస్టేక్ అంటే పొరపాటున గ్లాస్ కింద పడిపోయి విరిగిపోయింది అని అర్థం. నెక్స్ట్ వన్, తినాలనిపించి అడిగాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ ఆస్క్డ్ బికాస్ ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్. ఐ ఆస్క్డ్ బికాస్ ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్ అంటే తినాలనిపించి అడిగాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఆస్క్డ్ యూ టు కుక్ బికాస్ ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్ స్వీట్స్. ఐ ఆస్క్డ్ యూ టు కుక్ బికాస్ ఐ ఫెల్ట్ లైక్ ఈటింగ్ స్వీట్స్ అంటే స్వీట్స్ తినాలనిపించి నిన్ను వండమని అడిగాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, I wanted to eat biryani last night, so I ordered it. I wanted to eat biryani last night, so I ordered it. అంటే నిన్నటి రాత్రి నాకు బిర్యానీ తినాలనిపించి నేను ఆర్డర్ చేశాను అని అర్థం. నెక్స్ట్ వన్, నీకు కావాల్సినంత తిను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ లేదా ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్ అంటే నీకు కావాల్సినంత తిను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఈట్ యాజ్ మచ్ ఫుడ్ యాజ్ యూ వాంట్ వితౌట్ ఎనీ హెసిటేషన్ అంటే నీకు కావాల్సినంత ఫుడ్ నువ్వు సంకోచించకుండా తిను అని అర్థం. సంకోచించకుండా లేదా మొహమాట పడకుండా. హెసిటేషన్ అంటే సంకోచించడం. సో ఈట్ యాజ్ మచ్ ఫుడ్ యాజ్ యూ వాంట్ వితౌట్ ఎనీ హెసిటేషన్ అంటే మొహమాట పడకుండా, సంకోచించకుండా నీకు ఎంత కావాల్స్తే అంత తిను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఈటింగ్ టూ మచ్ ఆఫ్ ఫుడ్ లీడ్స్ టు స్టమక్ పెయిన్. ఈటింగ్ టూ మచ్ ఆఫ్ ఫుడ్ లీడ్స్ టు స్టమక్ పెయిన్ అంటే అతిగా తింటే కడుపు నొప్పికి దారితీస్తుంది అని అర్థం. నెక్స్ట్ వన్, చాలా రోజులకి కడుపు నిండా తిన్నాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ ఏట్ మై ఫిల్ ఆఫ్టర్ మెనీ డేస్. ఐ ఏట్ మై ఫిల్ ఆఫ్టర్ మెనీ డేస్ అంటే చాలా రోజులకి కడుపు నిండా తిన్నాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ బీన్ ఆన్ డైట్ అండ్ హ్యావెంట్ ఈట్ మై ఫిల్ సిన్స్ మెనీ డేస్. ఐ హ్యావ్ బీన్ ఆన్ ఎ డైట్ అండ్ హ్యావెంట్ ఈట్ మై ఫిల్ సిన్స్ మెనీ డేస్ అంటే నేను డైట్లో ఉండడం వల్ల కడుపు నిండా తిని చాలా రోజులు అయ్యింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, సిన్స్ ఐ వాజ్ ఆన్ డైట్ ఐ కుడ్ నాట్ ఈట్ ఫుల్ ఫ్రమ్ మెనీ డేస్. సిన్స్ ఐ వాజ్ ఆన్ డైట్ ఐ కుడ్ నాట్ ఈట్ ఫుల్ ఫ్రమ్ మెనీ డేస్ అంటే డైట్లో ఉండడం వల్ల చాలా రోజుల నుంచి కడుపు నిండా తినలేకపోయాను అని అర్థం. నెక్స్ట్ వన్, తినడం లేట్ అయితే నాకు పిచ్చి వస్తుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ గెట్ మ్యాడ్ ఇఫ్ ఐ ఈట్ ఏ లిటిల్ లేట్. ఐ గెట్ మ్యాడ్ ఇఫ్ ఐ ఈట్ ఏ లిటిల్ లేట్ అంటే తినడం లేట్ అయితే నాకు పిచ్చి వస్తుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఈట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ డే అదర్వైజ్ ఐ గెట్ వెరీ హంగ్రీ. ఐ ఈట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీ డే అదర్వైజ్ ఐ గెట్ వెరీ హంగ్రీ అంటే నేను ప్రతిరోజు ఒకే టైంకి తింటాను, లేకపోతే నాకు చాలా ఆకలేస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ఏట్ లేట్ టుడే సో మై స్టమక్ ఈజ్ రంబ్లింగ్. ఐ ఏట్ లేట్ టుడే సో మై స్టమక్ ఈజ్ రంబ్లింగ్ అంటే ఈరోజు నేను ఆలస్యంగా తిన్నాను, అందుకే నా పొట్ట గుడుగుడామంటుంది. రంబ్లింగ్ అంటే గుడుగుడామని సౌండ్ చేయడం. మన స్టమక్ అప్పుడప్పుడు గుడుగుడామని సౌండ్ చేస్తూ ఉంటుంది కదండి, దాన్నే రంబ్లింగ్ అని అంటారు. సో ఐ ఏట్ లేట్ టుడే సో మై స్టమక్ ఈజ్ రంబ్లింగ్ అంటే ఈరోజు నేను ఆలస్యంగా భోజనం చేశాను, అందువల్ల నా పొట్ట గుడుగుడామని సౌండ్ చేస్తుంది అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇదంతా ట్రైన్లో తినడం కోసం.
ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఆల్ దిస్ ఫుడ్ ఈజ్ ఫర్ ఈటింగ్ ఆన్ ద ట్రైన్. ఆల్ దిస్ ఫుడ్ ఈజ్ ఫర్ ఈటింగ్ ఆన్ ద ట్రైన్ అంటే ఇదంతా ట్రైన్లో తినడం కోసం అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ కుక్డ్ ఆల్ దిస్ డిషెస్ టు ఈట్ ఇన్ ద ట్రైన్. ఐ కుక్డ్ ఆల్ దిస్ డిషెస్ టు ఈట్ ఇన్ ద ట్రైన్ అంటే ఈ వంటకాలన్నీ నేను ట్రైన్లో తినడానికే వండాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ ప్యాక్డ్ ఆల్ దిస్ వితౌట్ బయింగ్ ఫుడ్ ఇన్ ద ట్రైన్. ఐ ప్యాక్డ్ ఆల్ దిస్ వితౌట్ బయింగ్ ఫుడ్ ఆన్ ద ట్రైన్ అంటే ట్రైన్లో ఫుడ్ కొనకూడదని ఇదంతా నేను ప్యాక్ చేసి తీసుకొచ్చాను అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.